షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు శిక్షతో పాటు బండ్ల గణేష్ కి 95 లక్షల జరిమానా కూడా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రికి బండ్ల గణేష్ 95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమా కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక ఎన్టీఆర్, కాజల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. ఇటీవల రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు శిక్షతో పాటు బండ్ల గణేష్ కి 95 లక్షల జరిమానా కూడా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రికి బండ్ల గణేష్ 95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమా కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు కోర్టు ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఇక ఎన్టీఆర్, కాజల్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. ఇటీవల రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు.